రాష్ట్ర పరిస్థితులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. దొంగ ఓట్లపై సాక్ష్యాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. సచివాలయ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని, ఏపీలో కూడా అలాగే జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతాం. అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులైతే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం. ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా, అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు. తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, ఓపిక్గా విన్నారు. సచివాలయ స్టాఫ్ని వేయడం కరెక్ట్గా, ఒక ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం. ఫిజికల్గా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి.